కలిగొట్ల గ్రామంలో 2003 బ్యాచ్ 7th బ్యాచ్ అయినటువంటి ఈ కలిగొట్ల విద్యార్థులు ఈరోజు గెట్ టుగెదర్ అవ్వడం దానికి మమ్మల్ని ఆహ్వానించి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు అప్పుడు ఉండే స్నేహాలు మాకు కల్మషం లేని స్నేహాలు. అప్పట్లో ఒకరి బాక్స్లో ఒకరు తిని పెరిగినటువంటి అల్లరి చేస్తూ పెరిగినటువంటి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకోవడానికి మరొక అవకాశంగా వీళ్ళు విద్యార్థులు ఎవరైతే లీడ్ తీసుకుని ఇవాళ గెట్ టుగెదర్ అయ్యారో ఈ కార్యక్రమానికి ప్రధానంగా ముఖ్య అతిథులైనటువంటి ఉపాధ్యాయులు మన వెంకటేశ్వర మాస్టర్ గారు, బాలరావు మాస్టర్ గారు, మన గ్రామ డిఈఓ రిటైర్డ్ డిఈఓ రామకృష్ణరాజు గారు, అదేవిధంగా పార్వతి మేడం, మన పద్మావతి మేడం గారు, స్వర్ణవత మేడం గారు, వీళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ అయ్యి ఇక్కడ రావడం కలిగొట్ల గ్రామస్తులందరి తరపున మా సార్లందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పాఠశాలలో చదువుకున్న చాలామంది విద్యార్థులు పై స్థాయికి వెళ్ళారు. దానిలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడే ఉన్నటువంటి నా గురుగారు యశోదకృష్ణ గారు, వారి అమ్మాయి మేము 1997 బ్యాచ్ అమ్మాయి ఇక్కడే చదువుకుని తర్వాత గర్ల్స్ స్కూల్లో చదువుకుని తర్వాత ఎస్ఆర్కేలో ఇంజనీరింగ్ చేసి తర్వాత చెన్నైలో ఎంటెక్ చేసి మరి ఇవాళ యూఎస్లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేసింది. ఎందుకంటే పూర్వ విద్యార్థులు వాళ్ళని తలుచుకోవడం మనకి ఆవశ్యకం. అలాగే అదే బ్యాచ్లో కౌముది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ముందుకు వెళ్ళింది. మరియు ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి సురేష్ యూఎస్లో సెటిల్ అయ్యి ఈ స్కూల్లో చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకి యశోదకృష్ణ గారి ద్వారా మనకి ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం అనేది చేశారు, స్కాలర్షిప్స్ ఇవ్వడం చేశారు. మరి అదేవిధంగా ఇదే స్కూల్ నుంచి ఉన్నటువంటి మా సీనియర్ ఎంఎస్ ఇవాళ గ్రామానికి సర్పంచ్గా ఉన్నాడు. మరి నేను 1997లో చదువుకున్నటువంటి ఈ స్కూల్లో నేర్పినటువంటి మాటల విధానం కానీ చదువు కానీ ఇవన్నీ కూడా నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. తద్వారా ఈ గ్రామంలో ప్రజెంట్ ఇప్పుడు నేను ఎంపీటీసీగా ఉన్నాను. విద్యార్థులు చెప్పినట్టు సక్సెస్ అంటే కేవలం ఓన్లీ జాబ్ చేయాలి, 9 to 5 జాబ్ చేయాలి, డబ్బులు తెచ్చుకోవాలి అని ఒకటే కాదు. సక్సెస్ అనేది మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా ఒక సక్సెస్. మరియు మన సమాజంలో ఎంతో కొంత సేవ చేయగలిగే స్థాయికి మనం వెళ్ళడం, ఇవన్నీ కూడా సక్సెస్కి ఒక చిరునామా. ఇవన్నీ కూడా ఫౌండేషన్ ఏర్పడడానికి కారణం మా ఈ ప్రధాన ఉపాధ్యాయులు. ఈ ఉపాధ్యాయులు లేకపోతే చిన్నప్పుడు మాకు ఈ విలువలు కానీ ఈ నడవడి కానీ తెలిసేది కాదు. వీళ్ళందరికీ కూడా నిజంగా వీళ్ళందరితో పాటు నేను కూడా జర్నీ చేశాను. అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ 2003 బ్యాచ్ వచ్చేటికి శ్రీను కానీ లేదంటే మన పావని కానీ రాంబాబు కానీ ఇంకా లీడ్ తీసుకుని వర్షిని ఇంకా మిగిలిన అందరూ కూడా పేరు పేరున ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు. ఈ జ్ఞాపకాలు చిరకాలం ఉండిపోవాలి. అదేవిధంగా వారు మంచినటువంటి విలువలు కూడా మనం తీసుకెళ్ళి మన పిల్లలకి మన మనవలకు కూడా మనం నేర్పుతూ ముందుకు వెళ్ళాలని ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకి 2003 బ్యాచ్ 7th బ్యాచ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా నేను కూడా రాజకీయంలోకి రావడానికి కారణం నా యశోదకృష్ణ గారండి. సార్, ఈ యశోదకృష్ణ గారే నాకు రాజకీయంలో రావాలని ఒక ఆతృతని క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటే, నా జేబులో ఒక 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతాం. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని పేద ప్రజలకి అందజేసే అవకాశం రాజకీయాల్లో ఉంటుంది. నేను డైరెక్ట్గా ఆయన చూశానండి. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఎంతోమంది పేదలు వైద్యం చేయించుకోవాలని ఉంటే ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి లక్షలు చెప్పాలంటే 2014-19 5 సంవత్సరాల్లో సుమారు 70 లక్షలు మన కలిగొట్ల గ్రామంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సేవ చేశారు ఆయన. అవన్నీ చూసి నేను కూడా రాజకీయాలకు రావాలని ఒక ఆశ కలిగింది. నేను కూడా వచ్చి రావడంతోనే నాకు యశోదకృష్ణ గారు మరియు గ్రామస్తులు కూడా సహకరించి ₹1 కూడా ఇవ్వకుండా 0 బడ్జెట్ పాలిటిక్స్ని మన కలిగొట్ల గ్రామంలో ఇంప్లిమెంట్ చేసి కలిగొట్ల ఆరేడు 2 గ్రామాల్లో నాకు 400 ఓట్ల మెజారిటీ రప్పించారు. ఇవాళ ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఇంకోటి సెటిల్ అవ్వడం కాదు, ఒక రాజకీయంలో కూడా అంటే ఇక్కడ తొలి అడుగులు అనేది ఈ ఎంపీయూపీ స్కూల్లోనే పడ్డాయి. ఆ వేళ నుంచి ఇవాళ వరకు కూడా నేను ఇదే స్కూల్ని అనుసరిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15కి, జనవరి 26కి